వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్గా ప్రకటించాలి. బొడ్డెడ ప్రసాద్. పంచదార్ల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ను తక్షణమే పూర్తిగా నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త గౌరశ్రీ బొడ్డెడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచదార్ల కొండను శాశ్వతంగా నాన్ మైనింగ్ జోన్గా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. అక్రమ మైనింగ్కు పాల్పడిన వారిపై మాత్రమే కాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులు, మైనింగ్ శాఖ అధికారులతో పాటు బాధ్యులైన ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలపై కూడా సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకృతి సంపదను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, పర్యావరణానికి హాని కలిగించే అక్రమ మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బొడ్డెడ ప్రసాద్ స్పష్టం చేశారు. చలో పంచదార్ల కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి హిందూ మనోభావాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, భక్తులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీ, కూటమి నాయకులు చేస్తున్న దోపిడీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించగలిగింది. ఇటువంటి సందర్భంలో ఆ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ఆర్సీ కుర్సా కన్నబాబు గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ మేము ఒకే డిమాండ్ చేసాం. ఈ పంచదార్లు ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో పుణ్యక్షేత్రాన్ని 30 కిలోమీటర్ల రేడియేషన్లోని నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాం. ఎవరైతే అక్రమ మైనింగ్ చేసి దేవాలయాలు ధ్వంసం చేశారో వారిపై చర్య తీసుకోవాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేసాం. దానికి తగినట్టుగానే ఈరోజు ఈ ప్రభుత్వమే ఈరోజు ఒప్పుకొని అక్కడ అక్రమాలు జరిగినట్టుగా, అక్రమ మైనింగ్ జరిగినట్టుగా, దేవాలయాలకు ఇబ్బంది కలిగినట్టుగా ప్రభుత్వం భావించింది కాబట్టి ఈరోజు ఏడీ మైన్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై విచారణ చేస్తారని చెప్పి ఆ రోజు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీన్నింటికీ కారణం ఈరోజు మీ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వం నాయకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిపి ఈ కొండని ధ్వంసం చేశారు, ఈ మైనింగ్ దోపిడీ చేశారు కాబట్టి ఏడీ మైన్స్ని సస్పెండ్ చేశారు. అంటే దోపిడీ జరిగిందని మీరు ఒప్పుకుంటుంది కాబట్టి, ప్రభుత్వం ఒప్పుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏడీ మైన్స్ని ఒక్కరిని సస్పెండ్ చేయడం ఏంటి? ఏడీ మైన్స్తో పాటు ఆ రోజునటువంటి రెవెన్యూ అధికారులని, దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు ఎవరైతే మైనింగ్ దోపిడీ చేశారో ఆ దోపిడీ చేసిన పెద్దలకి ఈ ప్రభుత్వం ఏ రకమైన పనిష్మెంట్ ఇస్తుందనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏడీ మైన్స్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుని ఏదో ఈ ప్రభుత్వం గొప్పగా చేసింది అనిపించుకోవడం ప్రయత్నం చేయొద్దు. ఇందులో ఉన్నటువంటి ఇంకా మిగతా అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ దోపిడీకి కారణమైనటువంటి ప్రజాప్రతినిధుల మీద కూడా మీరు చర్య తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దాంతోపాటు నో మైనింగ్ జోన్గా ఏదైతే మీరు డిఆర్సీ మీటింగ్లో ప్రపోజల్ పంపించారో దాన్ని జీవో రూపంలో మరి ప్రజలకు అందించవలసిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. దీంతోపాటు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు మైనింగ్ శాఖ మంత్రి. మీరు మైనింగ్ ఏడీని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటే అవ్వదు. మీరు ఎంక్వైరీలో ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, దేవుడి క్షేత్రానికి ఇబ్బంది కలిగింది, హిందూ మనోభావాలకు దెబ్బ తగిలిందని మీరు భావించారు కాబట్టి ఈరోజు ఏడీ మైన్స్ సస్పెండ్ చేశారు. కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి మిగతా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ దోపిడీకి కారణమైనటువంటి ప్రజాప్రతినిధులపై కూడా చర్య తీసుకోవాలి. ఏదైతే మీరు జీవో ఇచ్చారో, మైనింగ్ కోసం జీవో ఇచ్చారో ఆ సంస్థ మీద కూడా మీరు కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.